సాధారణంగా లైంగిక సామర్థ్యాన్ని పెంచుకునేందుకు వాడే వయాగ్రా టాబ్లెట్లను ఇంగ్లాండ్ ఫుట్బాల్ ఆటగాళ్లు వాడనున్నారు. ఫిఫా ప్రపంచ కప్ 2026 టోర్నీలో భాగంగా మెక్సికోతో సోమవారం జరిగే ప్రీ క్వార్టర్ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఫుట్బాల్ టీం వయాగ్రా టాబ్లెట్లు వేసుకుని బరిలోకి దిగనుంది. ఇందుకు సంబంధించి ఫిఫా అధికారుల నుంచి ఇంగ్లాండ్ ఫుట్బాల్ టీంకి అనుమతి లభించింది. అయితే ఇది ఎటువంటి డోపింగ్ పరిధిలోకి రాదని, ఆటగాళ్ల శారీరక సామర్థ్యాన్ని, స్టామినాను పెంచడానికే ఈ వినూత్న నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రీ క్వార్టర్స్ మ్యాచ్ జరిగే ఎస్టాడియో అజ్టెకా స్టేడియం సముద్ర మట్టానికి 7,350 అడుగుల ఎత్తులో నిర్మితమైంది. అక్కడ ఆటగాళ్లు సాధారణం కంటే తీవ్రమైన అలసటను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ఆల్టిట్యూడ్ సిక్నెస్ ని అధిగమించేందుకు ఇంగ్లాండ్ ప్లేయర్స్ వయాగ్రా వాడనున్నారు. ఫుట్బాల్ లాంటి హై ఇంటెన్సిటీ ఆటలో ఆటగాళ్లు మైదానంలో నిరంతరం పరిగెత్తాల్సి ఉంటుంది. వయాగ్రాలో ఉండే స్టిలెనాఫిల్ అనే రసాయనం శరీరంలోని రక్తనాళాలను విస్తరింపజేస్తుంది. దీనివల్ల గుండె నుంచి ఊపిరితిత్తులకు, కండరాలకు రక్త ప్రసరణ, ఆక్సిజన్ సరఫరా వేగంగా అందుతోంది. తద్వారా ఆటగాళ్లు త్వరగా అలసిపోకుండా వారి శ్వాసక్రియ సజావుగా సాగడానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. ప్రపంచ యాంటీ డోపింగ్ ఏజెన్సీ నిషేధిత మందుల జాబితాలో వయాగ్రా లేదు. కాబట్టి దీన్ని వాడడం వల్ల ఆటగాళ్లకు ఎలాంటి చట్టపరమైన సమస్యలొచ్చే అవకాశం లేదు. గతంలోనూ కొందరు రన్నర్లు, సైక్లిస్టులు తమ స్టామినా పెంచుకోవడానికి దీన్ని ఉపయోగించినట్లు వార్తలొచ్చాయి. ఫిఫా ప్రపంచ కప్ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీలో చిన్న తప్పు కూడా టైటిల్ ఆశల్ని గల్లంతు చేస్తోంది. అందుకే ప్రత్యర్థుల్ని శారీరకంగా, వ్యూహాత్మకంగా దెబ్బ కొట్టేందుకు ఇంగ్లాండ్ జట్టు ఈ సరికొత్త వయాగ్రా వ్యూహాన్ని అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వయాగ్రా వ్యూహం క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.